అయితే మేము చేరుకున్నాము. ఎంతంటే మేము 100% ఎక్స్పెక్ట్ చేస్తే 300% ఇక్కడ ఉంది. ఫుల్ వర్త్ లెవెల్. బ్రో కాదు బ్రో, మరి కింద వాటర్ ఫాల్ చూసి డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారేమో. అయిపోయాం, బట్ ఇక్కడ చూసి ఫుల్ ఎనర్జీ వచ్చింది. అవునా? సూపర్ ఉందా? సూపర్ సూపర్. ఎక్కడుంది బ్రో ఈ వాటర్ ఫాల్? ఒరిస్సా బార్డర్. ఒరిస్సా బార్డర్ ఉంది. ఓకే, పార్తిపురం సాలూరా? సాలూరు వైపు నుండి రావాలి. సూపర్ బ్రో, అసలు చూస్తేనే అసలు బాహుబలిలో వాటర్ ఫాల్ ఎట్లా ఉందో అలా ఉంది. రాజమౌళి గారిని చూస్తే ఖచ్చితంగా దీన్నే ఈ వాటర్ ఫాల్కి వచ్చి షూటింగ్ చేసేవాళ్ళేమో, అంత చక్కగా ఉంది. 2 సంవత్సరాల క్రితము లద్దా వాటర్ ఫాల్కి వెళ్దామని మా బ్రదరు నేను ట్రై చేసాము. సక్సెస్ అవ్వలేదమ్మా. 2 కిలోమీటర్స్ ముందెళ్ళి దగ్గరలో వెళ్ళి తిరిగి వచ్చాం, చీకటి అయిపోయింది. ఇప్పుడు మా విలేజ్ గ్యాంగ్ తోటి వెళ్తున్నాము. ఈసారి ఎలాగైనా సక్సెస్ చేసి వస్తాము. పార్టీపురం మీద ఫ్లైఓవర్ పైన ఉన్నాము. పార్టీపురంకి వచ్చాము సక్సెస్ఫుల్గా. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. 44 km చూపిస్తుంది. దగ్గరకు వచ్చామండి. లద్దా వాటర్ ఫాల్స్ దగ్గరలో రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి బాగుంది. చివరికి గతుకులు కూడా వచ్చాం. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకో 13 కిలోమీటర్లు ఉంది అయ్యా. పెద్ద అది. అందరూ నడుచుకునే వస్తుండ్రు. వెహికల్ ఫెసిలిటీస్ పెద్దగా లేవు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు గిఫ్ట్ మనీ. జీప్ లోనైతే పైన ఎక్కి మరి చూసారా, జీప్ వెళ్ళింది మొత్తం టాప్ మొత్తం ఎక్కిపోయారు. లోపల ఫుల్గా కుక్కేశారు జనాలు. ఇక్కడ అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెద్దగా లేదు. వెహికల్స్ నడవట్లేదు. దొరికిన బండి అయిపోద్ది అంతే. కింద పైన కుక్కేసి తీసుకెళ్తారనమాట. వెహికల్ వచ్చేంత రోడ్డు లేదు. లొద్దా వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఎక్సైట్గా ఉన్నాము. ఇంకా ఇప్పటికీ దగ్గర దగ్గరకు వచ్చేసరికి టర్నింగ్ చూడండి. ఘాటి ఎక్కుతున్నా పైకి. సర్వీస్ ఒక ట్రక్కర్ ఉంది, సర్వీస్ చేసే ట్రక్కర్. చాలా రేర్గా కనబడుతుంది. అటు ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుండి వస్తున్న జనాలను ఇక్కడ పిక్ చేసుకుని వెళ్తుంది అనమాట ట్రక్. 2 కిలోమీటర్లు ఉంది ఇంకా వాటర్ ఫాల్ రావడానికి. చాలా ఎక్సైట్గా ఉన్నాము. ఘాటి ఎక్కుతున్నాము, స్లోగా వెళ్తుంది బండి. మా వాళ్ళు నిద్రపోతున్నారు బ్యాక్ సైడ్, ఎప్పుడు వస్తుందా అని. వర్షం కూడా స్టార్ట్ అయ్యింది, చినుకులు పడుతుంది. అంతే బోర్డింగ్ వలస. ఇక్కడ చర్చ్ ఉంది. బోర్డింగ్ వలస అంటే చర్చ్ ఉంది. ఇంకా చాలా చల్లగా కూల్గా చిన్న తుంపర్లు పడుతున్నాయి. భలే అనిపిస్తుంది ఫీల్ అయితే. లొద్దా వాటర్ ఫాల్కి వద్దామని వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి ఎంత దూరం నడవాలో తెలియదు. ప్రజెంట్ ఎవరైనా కనబడితే అడుగుదామని పైకి వచ్చాము కొండపైకి. ఇంకెక్కడ నుండి వాటర్ ఫాల్కి ఎంత దూరమో కూడా తెలియదు. ఎవరు కనబడితే అడుగుదాం అనుకుంటున్నాము, ఎవరు కనిపించటే. సాగు కొండపోడు మొత్తం చేస్తాం, కొండపోడు పనులు చేస్తుంటారు కానీ ఎవ్వరూ కనిపించట్లేదు కొండపైన. చూడాలి ఎవరు కనబడతారా అని
చూస్తున్నా. చూసారు కదా ఇక్కడ ఈ కొండపైన ఒక మొబైల్ టవర్ ఉంది. ఇక్కడ కొండలు పనులు చేస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే మనుషులు లేరు. ఎవరు కనపడతారా అని చూస్తున్నాము. కొండ పైకి హైయెస్ట్ పాయింట్కి వచ్చామన్నమాట. అంటే రోడ్డు హైయెస్ట్ పాయింట్ అది. దీని నుండి మరి కింద డౌన్ దిగాలి. ఇటు కాకపోతే ఇంకా మేము వచ్చిన దారి బ్యాక్ అన్నమాట దిగాలి. కనపడుతుంది కదా, మేము అటు నుండే వచ్చాము. మా వాళ్ళు అయితే ఇక్కడ ఏదో కనబడ్డది, చిన్న కర్రలతో చేసిన ఇదన్నమాట. ఫోటో దిగుదాం అంటున్నారు. కొండపైకి అమ్మ బురద. వస్తున్నా మాకు. అవే కనబడుతుంది కదా. బాగుంది. పైన ఇంకేదో రోడ్డు ఉంది. అక్కడ ఎవరో పని చేస్తుండ్రు. ఫోటో కోసము ఆవిడ కష్టాలు చూడండి. ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేక టైమర్ సెట్ చేసి వెళ్దామని చూస్తున్నాము. గట్టి గాలి వేస్తుంది. కెమెరా పడిపోతుంది. మొబైల్ నిలబడట్లేదు. అరే నువ్వు అట్లా నీకు కూర్చున్నావు కనిపిస్తావు ఏంటి తమ్ముడు? నువ్వు చివరి నిలబడలేదు. మా వాడు వెళ్తాడు అడ్రస్ కనుక్కోవడానికి. అక్కడ ఎవరో ఇద్దరు పని చేస్తాండ్రు. బాబాయ్ కొండ చూడండి ఎంత పైకి ఉందో. ఇంకా ఇది ఇంకా మెయిన్ పాయింట్ కాదు, ఇంకా పైన ఉంది కొండ. బ్రో మనం చాలా ఎత్తు బ్రో. అలా పైన టవర్ ఉంది బ్రో. అక్కడ ఊరుంటదేమో. వావ్, చాలా పైన ఉందా. కొండ పైన టవర్ ఉంది. సగం వరకు వెళ్తుందా? ఓకే. ఆ కింద ఊరు నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాలి. రైటా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మాకైతే ఇక్కడ ఒక అన్న కిందకి వెళ్ళి ఒక ఊరు వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోమన్నారు. ఇక్కడ నుంచి మేము రైట్ తీసుకుని వెళ్తాం వాటర్ ఫాల్కి. 3 km ఇంకా ట్రెక్కింగ్ చేయాలంట. ఓ మై గాడ్. వద్దు, అడ్రస్ కనుక్కోవడానికి కూడా కొండ ఎక్కాల్సి వచ్చింది. ఓ మై గాడ్. మా వాళ్ళు ఆకలి వేస్తుంది, అరటి పళ్ళు లాగింగ్ చేస్తున్నారు లోపల. అరే ఉంచండి రీ. ఓకే, స్టార్ట్ అవ్వాలి. ఇంకా పెద్ద రిజర్వాయర్ కట్టారు. అప్పుడు ఈ గడ్డ దాటడానికి చాలా కష్టపడే వాళ్ళంట. చిన్న డ్యామ్ కట్టేశారు ఇప్పుడు, అంటే చిన్న కానాలు అంటే కట్టారు. ఇప్పుడు వచ్చామా. రోడే ఫుల్ మట్టి రోడే, చాలా కష్టపడి వెళ్ళాలమ్మ. ఇక్కడ నుండి వెళ్తుంది మా బండి, ముందుకు వెళ్తుంది. వెహికల్ అటువంటి వస్తే మరి అంతే సంగతి. వచ్చాము కానీ ఎక్కడ నుంచి పైకి వెళ్తుందో తెలియదు. సరే ఇక్కడ విలేజర్స్ కాడికి
బండి ఎక్కడ పెట్టి చల్లాలో అది పైకి ఎక్కుతుందో కనుక్కోవాలి. కింద కానాలు చూసాం కదా, దేక్కుంటూ వచ్చాం. అవునవును. అడుగు. ఉంటారు వీళ్ళు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ? యా అడుగు. అమ్మా వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఇదేనా దారి? అమ్మా వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఇదేనా? ఎంత దూరం ఉంటుంది? బండి వెళ్ళిపోద్దా? పర్లేదు, లేదు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోమ్మా. అంటే జారిపోద్దేమో, స్లిప్ అయిపోద్దేమో. పెట్టొచ్చా? అంటే బండి పైకి వెళ్ళదు కదా. అందరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? బురద అయిపోయింది కదా. సరే సరే, ఓకే థ్యాంక్ ఇక్కడ పెడతాం బండి, పర్లేదు కదా. ఓకే ఓకే, బండి అయితే ఇక్కడ పెట్టామంటున్నారు. పైకి వెళ్ళదంట, వర్షం పడింది, బండి జారిపోద్ది అంటున్నారు. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేయాలి, పైకి హైకింగ్ చేయాలి. పైకి తీసుకొచ్చే బండి. ఇక్కడ పెట్టి మా మ్యాజిక్ అక్కడ పార్క్ చేసాము. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. మా వాళ్ళు పైకి వెళ్ళిపోతాండ్రు. బ్రో ఇంకా పైన ఉంది. బ్రో జాగ్రత్తగా నడవాలి, పడిపోతుంది. మా వాడికి అసలు నడకే రావట్లేదు. ఎంత బాగుంది, చూసి నాడాలి కదా. బ్రో మెల్ల స్లిప్ అయిపోయింది బ్రో, మీ వైపు చూస్తుంటే. నాకేం కాలేదులే. కాలేదు కదా. కాలే, నాకేటైతే అయితేనా. వాటర్ ఇదే అనుకుంటా. గడ్డ స్టార్ట్ అయింది, వాటర్ ఫాల్. ఓ మై గాడ్, ఫుల్ బురద. సైడ్ నుంచి వెళ్ళాలి అమ్మ. మేము వచ్చాము. మా ఫ్రెండ్ అక్కడ, మా అన్నయ్య ఇంకా సెకండ్ గేర్లోనే వస్తుండే. రా త్వరగా. అలా కొండ బాగుంది కదండి, మొత్తం రాయిలా ఉంది, మొత్తం రాయే. బాగుంది బాగుంది బాగుంది, సూపర్. రా మరి ఇంకేం కూర్చోవడం దా, స్టార్ట్. ఈ రోడ్డు మీద బల్లితో వస్తాను, వర్షాలకి వచ్చేస్తుంది కానీ స్లిప్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. కొంచెం జాగ్రత్త చూసుకొని రావాలి. వర్షం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నాకు మార్నింగ్ అయితే చినుకులు పడ్డాయి. వెళ్ళిపోవడం ప్లస్ పాయింట్ అయింది కదా, డైరెక్ట్ వచ్చామనుకో వర్షం తడవాలి. మరి మేము తప్పిపోయి ఆ రోడ్ తెలియక కొండపైకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకి అడిగి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇప్పుడు నడుస్తున్నా. ఓకే, వాడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఎక్కడెక్కడ ఈ లోపల ఉంటుంది, అటు నుంచి వచ్చాం కదా మనం. వాటర్ ఇటు నుండి వస్తుంది బ్రో, అయితే అట్టే ఉంటుంది. పైకేనేమ్మా. సగం దారికి వచ్చాక ఎటు ఉందో తెలియక అటు ఇటు చూస్తున్నా. దారి తప్పిపోయాము. వేరే దారికి వచ్చామా. దా 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 రండి, వాళ్ళు చూడు మిస్ అయిపోతారు మళ్ళీ. అమ్మో ఏంటిది,
యా ఒక అన్నయ్య అయితే ఇక్కడ పొలం దున్నుతుండ్రు, ఆయన మాకు చెప్పారు. బ్రో ఆగు బ్రో. అది వేరే గడ్డ బ్రో, మొత్తం 2-3 గడ్డలు ఉన్నాయి ఇక్కడ. అమ్మా వాళ్ళ పాపం వెనక్కున్నారు. రండి. హాయ్ ఫ్రెండ్, దోలు తీరిపోతుంది, సగం దారి వచ్చాం. మామూలుగా లేదు, కిలోమీటర్ అని చెప్తున్నారు, ఇంకా కిలోమీటర్ కాదు కదా, చాలా దూరం వచ్చాం ఇప్పటికి. ఇంకా రాలేదు వాటర్ ఫాల్. మేమైతే దారి తప్పిపోయాము. మళ్ళీ అవతల వైపు రోడ్డు ఉందన్నమాట. ఒక అన్న అడిగితే వచ్చేసి ఇట్లా పొమ్మన్నారు ఇటు. అక్కడ దుక్కు దున్నుతున్నారు కదా, చూపించు. అక్కడ దుక్కు దున్నుతున్న అన్న అయితే అడిగాము, ఇటువైపు వెళ్ళి అటు కట్ అయిపోమన్నారు. సో మేము అయితే ఇంకా కాసేపు కూర్చున్నాం. ఆవిడైతే నడవలేక రోడ్డు పైన మ్యాజిక్ ఏదో ఒకలాగా పుష్ చేసుకుంటూ వచ్చేదామని చెప్పొచ్చు కదరా, దోలు తీరిపోతుందని చెప్తున్నాడు. ఎందుకంటే పద బ్రో వచ్చాం దగ్గరికి. ఇటువంటి కొండలు మన ఇండియాలో కూడా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. చైనాలో చాలా సినిమాల్లో చూపిస్తుంటారు కదా, అట్లా ఉంది ఇక్కడ ఆ కొండలు. మేమే పైన కొండ మీద ఉన్నాము, ఇంకా ఈ పైన ఇంకా కొండలు ఉన్నాయి, పైన ఎత్తైన కొండలు. సూపర్ అబ్బా. రోడ్ ఉంది, ఇంకా ఇది ఎంతవరకు వెళ్తా తెలియదు, ఇంకా ఎటు నుండి వెళ్ళాలో కూడా తెలియదు మాకు. ఓకే, నడిచి వెళ్ళాలి ఇక్కడ. ఫైనల్గా రీచ్ అయ్యాము. కాళ్ళు లాగేస్తున్నాయి, పడ్డేస్తున్నాయి. జాగ్రత్త నడాలి, కింద చూసుకొని. ఫుల్ కింద లోయ ఉంది. వాటర్ ఫాల్కి అయితే చేరుకున్నాము. చాలా ఆశగా ఇంకా వాటర్ ఫాల్ దిగిపోదామా, ఇంకా స్నానం చేద్దామని అంటే ఈ వాటర్ పైనుంచి పడుతుంది. అసలు కింద వే ఉందో లేదో తెలియదు అనమాట. మేమైతే పైకి వచ్చాము, ఇట్లెళ్ళి అయితే దారి అసలు ఏం లేదు. సో మా వాళ్ళు అయితే అటు వెళ్ళిపోదామని చూస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. ఇంకో వాటర్ ఫాల్ ఉందని అంటున్నారు. ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఒకటి చూస్తాం కదా, ఇంకోటి వాటర్ ఫాల్ ఉంది, ఆ పైన ఉందని తీసుకెళ్తున్నారు. ఇందులో ఏమో మొత్తం తుప్పులే ఉన్నాయి. సాహసం అంటే నాకు తెలిసి ఇదేనేమో. మా అంత సాహసము మరి ఇంకా ఈరోజు మేము చేసినంత ఇంకెవరు చెయ్యరు నాకు తెలిసి. ఓ సంబడి మేకలు గొర్రెలు ఏవో ఉన్నట్టు ఉన్నాయి. మేక ఉంది ఇక్కడ, జనాలు ఎవరు లేరు. ఓ మై గాడ్, మన వైపు వస్తున్నాయి ఏంటివి? మేకలు 2 మేకలు తప్పిపోయి మా వైపు వస్తున్నాయి. ఎక్కడ నుండి వచ్చాయి తెలియదు, ఈ కొండ మీద ఎవరిదో తెలియదు, ఇక్కడ ఎవరో కనిపించట్లే. కొండ మీద అయితే మేకలు వచ్చాయి, మమ్మల్ని చూసి ఎవరు లేరు ఈ చుట్టుపక్కల. ఇది గడ్డి తినడానికి నా చేతులు నొక్కుతున్నాయి. వదిలే ఎవరిదో తెలియదు, మా వైపు వస్తున్నాయి మేకలు. సాహసం చేయరా డింపిక బెదరు. ఆ కొండలేటి
బాబోయ్ ఈ సాహసం ఏంటి భయ్యా. ఫైనలీ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయ్యాము. కిందది కాదు యాక్చువల్లీ పైనది, చాలా హైట్ నుంచి పడుతుంది. వావ్, ఇంకొక 500 మీటర్లు నడిచి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళాక చూపిస్తా ఫ్రెండ్. అంతకు మించింది అమ్మయ్య. యా ఫైనల్గా రీచ్ అయ్యామండి లద్దా వాటర్ ఫాల్కి. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు. ఇదే ఎత్తైన ప్లేస్ అన్నమాట, కానీ ఇంకా అంత వాటర్ ఎక్కడి నుండి నాకు అర్థం కావట్లేదు. ఆ పైకి వే అయితే లేదు, ఇంకా దగ్గరికి వెళ్ళని ట్రై చేస్తాము. టాటా వద్దు, నువ్వు వంపుకు. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. వావ్ వావ్, ఏమైనా ఉందా అసలు? వర్త్ అసలు ఏమైనా ఉందా? రండి. అవా అవా అయ్యవా అయ్యవా అవా అవా. వచ్చేసాం లద్దా వాటర్ ఫాల్కి, వచ్చేసాం లద్దా వాటర్ ఫాల్కి వచ్చేసాం. మా బ్రో సూపర్ అండి, సూపర్. అసలు రావచ్చు. లెవెల్ అసలు రావచ్చు కానీ హైకింగ్ ఎక్కువ చేయాలి. ట్రెక్కింగ్ అయితే Trekking బాగా బాగా చేయాలి. చేయాలి. మేమైతే కింద స్టార్టింగ్ లో డిసప్పాయింట్ అయిపోయాం. ఇంతైనా వాటర్ ఫాల్ అసలు దగ్గరికి ఎక్స్పెక్ట్ వెళ్ళలేము. చేయలేదు. కానీ కొంత దూరం అక్కడ నుంచి వచ్చాక ఇంత హైలైట్ అనమాట. బాహుబలి కంటే హైలైట్ అయిన వాటర్ ఫాల్ ఉంది పైన. సూపర్ అసలు. హలో గైస్, ఈరోజు పార్వతీపురంలో ఉన్న లద్దా వాటర్ ఫాల్స్కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చి రీచ్ అయ్యాము. ముందు స్టార్టింగ్లో ఒక చిన్న వాటర్ అంటే అదే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో అది చూసైతే మేము డిసప్పాయింట్ అయ్యాము. కిందకి దిగలేనంత దీనిగా ఉండేది. కాకపోతే అక్కడ నుంచి కొంచెం ఇంకా ముందుకు వచ్చాము. అక్కడ నుంచి ఒక 1 km ఏమో వచ్చిన తర్వాత ఇదిగోండి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఈ వాటర్ ఫాల్ వచ్చాము. చాలా బాగుంది లద్దా వాటర్ ఫాల్స్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సక్సెస్ఫుల్గా మా వాళ్ళు అయితే లద్దా వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నారు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఎక్కారో వాటర్ ఫాల్ చూద్దామని. ఇప్పుడు 5 కిలోమీటర్లు కూడా అంత సాడ్గా నడుచుకుంటూ పోవాలన్నమాట. మా వెహికల్ అయితే 5 కిలోమీటర్లు ఉంది, అంటే 5 కిలోమీటర్ దూరంలో వదిలేసి వచ్చాం. ఇంకోండి ఇలా దారి గుండా పోతున్నారు. ఫైనల్లీ మేము ఉంచిన వెహికల్ దగ్గర అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 1.5 hours అనమాట వాటర్ ఫాల్కి చేరాలని. అంటే అటు ఇటు 3 hours పట్టేసింది. యాక్చువల్లీ మేము అంత దూరం అనుకోలేదు. ఫుడ్ కూడా తీసుకోలేదు. ఫుడ్ తీసుకోకుండా ఒక 2 hours స్పెండ్ చేసి వచ్చేదాం అనుకున్నాం. కాకపోతే 1.5 hours జర్నీ అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది.